ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఎందుకంటే రాయల్ దాంట్లో ఎవ్వరు లేరు. రాయల్ క్లాన్ వాళ్ళు నామినేషన్స్లో ఎవరు లేరు. ఇటు వచ్చిన ఓజీ క్లాన్ వాళ్ళే ఉన్నారు. అండ్ పృథ్వీ ఎప్పటి నుంచో వెళ్ళిపోవాలి, బట్ అనుకోకుండా అలా అలా ఉంటున్నారని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఓటింగ్స్ లేవు మనోడికి. ఆయన 10 వీక్స్ 11 వీక్స్ వరకు వచ్చేసాడు. సో చాలా వరకు ఆ 11 వీక్స్లో కూడా 10 వీక్స్ వరకు నామినేషన్స్లో ఉన్నాడు. ఒకసారి అంటే లెక్క, రెండుసార్లు అంటే లెక్కలో ఎన్నిసార్లు లెక్క అన్నది ఎవరికి వర్తించదేమో. బహుశా తన గేమ్, తన ఫాలోవర్సే తనని ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వారం వచ్చేసరికి పృథ్వీ లేదా యష్మి అంటున్నారు. సో వీళ్ళిద్దరిలోనే ఉంటుంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు? నేనైతే పృథ్వీ యష్మి అంటే నేను పృథ్వీ అంటాను. యష్మి ఉండాలి టాప్ 5 వరకు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి మన వాళ్ళు ఏం చేస్తారు ఓటింగ్స్లో. సో ఓటింగ్స్ రిజల్ట్స్ అయితే ఇంకా కాసేపట్లో అయితే వస్తాయి. సో ఎవరెవరు డే 1 అఫీషియల్ ఓటింగ్, అన్అఫీషియల్ ఓటింగ్ మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వారం ఎలిమినేషన్లో అయితే మోస్ట్లీ పృథ్వీ ఈజ్ ఇన్ డేంజర్ నాకు తెలిసినంత మటుకి. మీరు ఎవరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.